పెండింగ్ వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తున్నారు. ఈరోజు నగర పరిషత్ వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి మనం ఒకసారి ఈరోజు మాకు మేమంతా మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనటువంటి 4 గ్రామ పంచాయతీలు మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం కావడం జరిగింది. నస్పూరు, మంచిర్యాల మొత్తం కలిపితే 554 మంది మున్సిపల్లో అవుట్సోర్సింగ్లో పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇంజనీరింగ్ విభాగంలో, వాటర్ సప్లై, అదేవిధంగా ఎలక్ట్రీషియన్లు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అయితే మాకు అక్టోబర్, నవంబర్ 2 నెలలకు సంబంధించిన వేతనాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. రేపిస్తాం, మాపిస్తాం అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు అధికారులు. కాబట్టి మేము కోరేదాలో ఒకటే, మాకు ఏవైతే వేతనాలు రావాల్సి ఉన్నాయో మేము పనిచేసినటువంటి మా యొక్క వేతనాలు మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ 25వ తేదీన క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ ఉన్నది, వాళ్ళు కూడా పండుగ చేసుకుంటే కార్మికులు చాలా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఇలా అద్దె భవనాల్లో ఉంటా ఉన్నటువంటి కార్మికులకు కూడా అద్దె కట్టనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యజమాన్యాలు కూడా ఇండ్లు ఖాళీ చేయమని చెప్పే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము కోరేదాలో ఒకటే, మా యొక్క జీతాలు ఏవైతే ఉన్నాయో 2 నెలలకు సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించిన 76 మంది పేర్లు ఇప్పటివరకు కూడా CDMAలో నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గం. 35 నుంచి 40 సంవత్సరాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లను కూడా ఇప్పటివరకు అధికారులు మా తప్పిదం వల్ల జరిగింది అని మాత్రం చెప్పకుండా దాటవేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. దయచేసి మాకు ఎమ్మెల్యే గారు పూర్తి నమ్మకం ఇచ్చారు, మీకు ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పి. కానీ కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, మీకు కేవలం తొలగిస్తారు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఏది నిజము ఏది అబద్ధం కూడా ఇలా కార్మిక వర్గంలో ఆందోళన చెందుతూ ఉన్నారు. భయాందోళన వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి మేము చెప్పేది ఏంది, ఇలా ఇన్ని సీనియారిటీ ప్రకారంగా ఎవరైతే దీనికి తప్పు చేసిండ్రో, కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే తప్పు చేసిండ్రో వారిని కూడా విధుల నుంచి తొలగిస్తే బాగుంటుంది. ఎందుకంటే కార్మిక వర్గం ఇలా ఈ యొక్క మున్సిపాలిటీ నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. వారికి ఇప్పటివరకు వేతనం రాకపోవడంతో కనీసం కిరాణా కొట్టుకు పోయి సామాన్ తీసుకుందామంటే కూడా నమ్మనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళే దీనిలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఇంత శుభ్రంగా వేళలా ఎప్పటికప్పుడు ప్రజలకు మేము నీళ్ళు అందిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ప్రతిరోజు ఎవ్రీడే వాటర్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కూడా వారు ఉదయం 5 గంటలకే అంత చలి అనకుండా వాన అనకుండా వారి యొక్క శాయశక్తుల వాళ్ళు పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేస్తూ ఒక పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి వాతావరణం ఉంది మంచిర్యాలలో. ఒక నెంబర్ 1 మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఇది. కాబట్టి ఇక్కడ నిధులు కొరత ఉంది, పైసలు లేవు అని చెప్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. దయచేసి ఏవైతే వేతనాలు ఇవ్వవలసి ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము దయచేసి ఈ యొక్క అధికారులను, ఇప్పుడు ఇంతకుముందు ఎస్ఐ గారు వచ్చారు, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు వచ్చి 1 నెల వేతనాలే ఇస్తామని చెప్తా ఉన్నారు. 1 నెల అంటే అక్టోబర్కి సంబంధించిన శాలరీ ఇస్తామంటా ఉన్నారు. మేము అనేది ఏంటి, అక్టోబర్, నవంబర్ ఇవ్వాలి. ఇంకో 3 రోజులు అయితే ఈ అటెండెన్స్ కూడా హాజరు పట్టిక మళ్ళీ ఆఫీస్కి పోతుంది. మళ్ళీ 3వ నెల చెక్కులు కూడా తయారు కావాల్సి ఉంటుంది. కాబట్టి బాగా బడ్జెట్ ఆగిపోతుంది. కాబట్టి ఈ 2 నెలలకు ఏవైతే ఉన్నాయో ఇవి ఇస్తేనే, ఎందుకంటే అప్పులు సొప్పులు తెచ్చుకున్నాం, ఇచ్చే వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది పైసలు. కాబట్టి 2 నెలలు అక్టోబర్, నవంబర్ వెంటనే ఈరోజే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 నెలల జీతాలు పారిశుద్ధ కార్మికులు కానీ, ఎలక్ట్రీషియన్, వాటర్ సప్లై ప్రతి ఒక్క కార్మికులకు 2 నెలల జీతము లేకుంటే చాలా ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా ఈ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లై వాళ్ళని 76 మందిని తొలగించడం కూడా అది బాగా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే 20-30 సంవత్సరాల పాటు పని చేసుకొని బతుకుతూ ఉంటే వాళ్ళ CDMలో పేరు లేకేసరికి తీసేత్తరనే ఆదుర్తతోని ఉంటారు. మొన్న ఇంతకుముందు కమిషనర్ గారికి కూడా ఏంటంటే మెమోరాండం ఇవ్వడంతో ఎలాంటిగా CDM కూడా పంపుతామని చెప్పినారు. అది ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ కూడా రాలేదు. అట్లాగే ఈరోజు చూసుకుంటుంటే ఈరోజు ప్రతి ఒక్క కార్మికునికి 50,000 లక్ష రూపాయలు తెచ్చినా కూడా ఈ రోజులో సరిపోతలేవు. కాబట్టి మాకు 10-15 వేల జీతాలు ఇది 2 నెలల పండి ఆగుడంటే మాకు బాగా బాధాకరము. అచ్చేకాడ నిత్య అవసర సరుకులకు కూడా ఈరోజు చూడాలంటే ఎంతో ఖర్చుల పాలైనాము. ఎందుకంటే పొద్దున లేచి మేము ఎంతో సాకిరీ చేస్తున్న ప్రజలకు. ఎందుకంటే ఈ అధికారులు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్రతి నెల జీతం 5వ తారీఖు జీతాలు ఇవ్వడానికి సిద్ధం చేసి మాకు ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ములకల్లా, రాపెల్లి, నరసింహపురం ఆ యొక్క వాళ్ళకు కూడా ఒక 4 నెలల జీతం కూడా వాళ్ళకు కూడా లేదు. మాతో పాటు అందరికీ కూడా ఈ 2 నెలల జీతాలు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటూ ఈరోజు మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు రావడం జరిగింది. మున్సిపల్ జీతాలు ఇవ్వాలని గౌరవ కమిషనర్ గారికి మా యూనియన్ తరపున మెమోరాండం సమర్పించినాం. సమర్పిస్తే ఆనాడు కమిషనర్ గారు
ఈ నెల 20 తారీఖున వరకు మీ జీతాలు వేస్తానని చెప్పిండు. అదే మాట మీద మేము ఇప్పుడు ఈ డేట్ దాకా ఆగినాం. 20 తారీఖు డేట్ ఇచ్చిండు. ఇవల్ల ఆ డేట్లో ఇయ్యలేడు కాబట్టి ఈనాడు మేము పనులు బహిష్కరించి ఈ మున్సిపల్ ఆవరణ ముందు మేము నిరసన తెలుపుతున్నాం. దయతలిసి కమిషనర్ గారు మీరు ఇచ్చిన మాటను గౌరవించి ఇదివరకు ఆగినాం కాబట్టి ఇప్పటికైనా మీరు మా మీద దయతలిసి అక్టోబర్ నెల, నవంబర్ నెల 2 జీతాలు మీరు వెంటనే ఇవ్వాలి. అదే కాకుండా మరి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో దాదాపు 76 మంది కార్మికులను తొలగించిండ్రు. అది మరి అలా పేర్లు ఎక్కేదాకా మీ జీతాలు ఆపడని చెప్పి అదే అపోలో ఇదివరదాకా ఆపిండ్రు. దాన్ని పక్కకెట్టయినా అలా పేర్లు సెడి చేసి అయినా ఆలన్సులము ఆ 76 మందిని మాతో కలిపి 2 నెలల జీతం మీరు వెంటనే చెల్లించాలి. లేనట్లయితే మేము మా యూనియన్ తరపున భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటాము. ఆ కార్యక్రమం మా యూనియన్ ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. అదేవిధంగా మరి మా కార్మిక సంఘం మరి మంచిర్యాల కార్పొరేషన్కి ఒక పిలుపిచ్చింది. ఈ పిలుపు మేరకు మా కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ మా సంఘం తరపున ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు మీరు గెలిచినాక మేము చాలా ఆనందపడ్డాం. మీ ద్వారా మాకు ఈ కార్పొరేషన్ అయినందుకు కొత్త జీతం పెరిగి కొత్త జీతం మాకు వస్తుందని మేము ఎంతో కొండంత ఆశతో మేము ఇదివరదాకా చూసినాం. ఇకనన్నా ఎమ్మెల్యే గారు మా మున్సిపల్ కార్మికుల పక్షాన మీ దృష్టి మీద పెట్టి మాకు 2 నెలల జీతం ఇమ్మీడియట్గా ఇప్పించి ఇంకా త్వరలో కూడా కొత్త జీతం పెంచుతారని చెప్పి ఆశపడుతున్నాము. ఇకనన్నా మీరు దయదలిసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మా గౌరవ కమిషనర్ గారు మీరు ముగ్గురు ఈ 2-3 రోజుల ఒక తీర్మానం చేసి ఈ 2-3 రోజుల్లో మా 2 జీతాలు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్మిక సంఘం తరఫున మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విధులు బహిష్కరిస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది కానీ మరి మేము కమిషనర్ మాకు 20 తారీఖు అన్నాడు. ఆయన మాట గౌరవించే మేము ఈ రోజు దాకా ఆగినాం. ఈ దిక్కులేని పరిస్థితులనే ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. మా ప్రతి ఆఫీసర్ మమ్మల్ని పారేసిన చెత్తలాగానే గమనించుతారు. మేము చదువుకున్నాం, నౌకలు దొరికించుకున్నాం, పై మెట్టి మీద ఉన్నాము అని ఎంతో ఖుషిపడతాను. మమ్మల్ని మాత్రం ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంచినట్టుగా మమ్మల్ని చూసేలాగే చూస్తాను. కానీ మా పొట్ట నింపేటోళ్ళు ఎవరు పని చెప్పేటోళ్ళు 10 మంది ఉన్నారు కానీ మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఒక్కరు లేరు. ఈ గ్రామ పంచాయతీ మన మున్సిపాలిటీ మనుషులంతా చెప్పిన పని చేసుకుంటుంటారు కానీ మళ్ళీ ఎదురుబడి మాట్లాడతలేరు, ఏది అడుగుతలేరు, అలా పొట్ట నిండుతలేదు. మాకేంది మంచిగా చేస్తాను కదా అని వాళ్ళు ఖుషిపడేటోళ్ళు ఖుషిపడతారు. ఇక మాది ఎక్కడేసిన గొంగడికి అక్కడ ఉన్నట్టే నడుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.